వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శనం వివరాలు, ఈ రోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్ కు సమాధానాలు, అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. అలాగే దర్శన వివరాలు తెలియజేస్తాను. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యాయి. అందువలన బయట ఉన్న క్యూ లైన్లో భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు సాయంత్రం వరకు అయితే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు ఎంటర్ అయ్యారండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మంగళవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యాయి. బయట ఉన్న క్యూ లైన్ వరకు టీబీసీ వరకు కూడా భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ క్యూ లైన్లో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు, అంటే ఇది వరకు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు సుమారుగా 12 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 12 గంటల నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం అయితే త్వరగా అవుతుందండి. కాబట్టి డిపెండింగ్ ఆన్ రష్, భక్తుల రద్దీని బట్టి సమయంలో కూడా మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులైతే గమనించగలరు. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 గంటల నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈరోజు మంగళవారం ఏప్రిల్ 15వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ఇచ్చారండి. రాత్రి 9 గంటల 50 నిమిషాలకు 607 టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు కూడా ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 6 గంటల నుంచి క్యూ లైన్లోనికి వెళ్ళి వెయిట్ చేసి టోకెన్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారండి. అలాగే అలిపిరిదారుల టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరిదారులు నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి. అలాగే శ్రీవారి మెట్టుదారులు కూడా ఈరోజు ఉదయం 6 గంటలకు టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. శ్రీవారి మెట్టుదారులు టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయన్నది డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 73,078 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,831 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,58,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. ఇక ఈరోజు తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈరోజు ఉదయం 5 గంటల 4 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 951 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఈరోజు ఉదయం మొత్తం 988 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 951 రూమ్స్ అయిపోయిన తర్వాత, రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు. ఇక ఉదయం 7 గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఇక నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని కామెంట్లకు రిప్లై అయితే ఇచ్చానండి. కొన్ని వాటికి మాత్రమే వీడియోలో తెలియజేస్తున్నారు. దేవి గారు కామెంట్ చేశారండి, ఆఫ్లైన్లో 300 రూపీస్ టికెట్స్ ఇస్తారా మేడం? తిరుపతిలో కానీ తిరుమలలో ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శనం టికెట్స్ అయితే ఇవ్వరు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జూన్ నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్స్ అయితే అయిపోయాయి. జూలై నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ ఏప్రిల్ 24వ తేదీన రిలీజ్ చేయొచ్చు.
ఇక శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ తీసుకొని హోమంలో పాల్గొన్న భక్తులకు 300 రూపాయల దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఇద్దరికి హోమం టికెట్స్ 1000 రూపాయలండి. ఇక ఉదయం 6 గంటలకు వెళ్ళి హోమం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 50 టికెట్స్ మాత్రమే ఆఫ్లైన్లో ఇస్తారు. హోమం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. తర్వాత హోమం అయిన తర్వాత హోమం టికెట్స్లో స్టాంప్ వేయించుకొని మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని 300 రూపీస్ దర్శనం టికెట్ క్యూ లైన్లోని వెళ్ళి ఇద్దరికి 600 రూపాయలు పే చేసి అలాగే దర్శనానికి వెళ్ళొచ్చు. అంటే హోమం ఇద్దరికి 1000 రూపాయలు, తర్వాత దర్శనం ఇద్దరికి 600 రూపాయలండి. మొత్తం 1600 రూపాయలు అవుతుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం రైల్వే స్టేషన్ కాడ బస్సు ఎక్కి కొండ మీదకు వెళ్ళిన తర్వాత దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు? తిరుమలలో అయితే ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ కూడా ఇవ్వరండి. కానీ మీరు దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేకుండా తిరుమలకు వెళ్తే ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇలా సర్వదర్శనానికి వెళ్తే వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో అయితే రీ ఎంట్రీ టోకెన్స్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని వైకుంఠంలోని కంపార్ట్మెంట్ నుంచి బయటకు కూడా రావచ్చు. తర్వాత టోకెన్లోని టైంకు మ్యూజియం ఎదురుగా ఉన్న రీ ఎంట్రీ పాయింట్ నుంచి వెళ్తే మీకు త్వరగా దర్శనం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్ శ్రీనాథ్ గారు, ఓం నమో వెంకటేశాయ. మేడం ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకున్న వాళ్ళు రూమ్స్ ఎలా తీసుకోవాలి? ఎస్ఎస్టీ టోకెన్స్ మాత్రమే కాదండి, ఎలాంటి టోకెన్స్ లేని వారు కూడా తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి మీ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి రూమ్ మెసేజ్ కూడా వస్తుంది. ఈ మెసేజ్ రావడానికి ఒక్కొక్కసారి 30 నిమిషాలు లేదా 2-3 గంటల సమయం కూడా అవుతుందండి. ఒకసారి మొబైల్ రూమ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ రూమ్ అలాట్ అయ్యింది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అమౌంట్ పే చేసి రూమ్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ భరత్ కుమార్ గారు, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఎక్కడ టికెట్ తీసుకోవాలి, దర్శనం త్వరగా కావాలి అంటే ప్లీజ్ రిప్లై. మీరు ఫస్ట్ టైం తిరుమలకు వెళ్ళేలా ఉంటేనే కాదండి, ఇది వరకు నెల ముందు టోకెన్ తీసుకుని ఉన్న వాళ్ళు మరలా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. కానీ స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకొని తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం టోకెన్స్ లేకుంటే డైరెక్ట్గా తిరుమలకు వెళ్ళి కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ టోకెన్స్ లేని దర్శనానికి వెళ్తే వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో ఎక్కువగా వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దర్శనం ఆలస్యం అవుతుంది. సో మీరు టోకెన్ తీసుకొని వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఈ టోకెన్స్ అయితే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఇస్తారు. కాబట్టి మీరు 9 గంటల లోపు క్యూ లైన్లోనికి వెళ్తే టోకెన్స్ అయితే తీసుకోవచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.